ఒక అబ్బాయి పుట్టినరోజు నుంచి అతనికి ఒక విషయం నేర్పిస్తారు. నువ్వు అబ్బాయివి బలంగా ఉండాలి. అతను ఏడిస్తే అబ్బాయిలు ఏడవరు అంటారు. భయపడితే మగాడిలా ఉండు అంటారు. చిన్నప్పటి నుంచి తన భావాలను దాచుకోవడం నేర్చుకుంటాడు. కానీ ఎవరు అడగరు నువ్వు నిజంగా ఎలా ఉన్నావని. ఒక మగాడి జీవితం అంత సులభం కాదు. తన కలలు ఒకవైపు, కుటుంబ బాధ్యతలు మరోవైపు. తనకి ఇష్టమైనది చేయాలనుకుంటాడు. కానీ ఇంటి పరిస్థితులు గుర్తుకొస్తాయి. తనకు నచ్చిన వస్తువు కొనాలనుకుంటాడు. కానీ ముందు కుటుంబ అవసరాలు గుర్తుకొస్తాయి. చాలామంది మగవాళ్ళు తమ కోసం కాకుండా తమ కుటుంబం కోసం జీవిస్తారు. తండ్రి అయిన తర్వాత తన సంతోషాల కంటే పిల్లల సంతోషం ముఖ్యమవుతుంది. కొడుకు అయిన తర్వాత తల్లిదండ్రుల ఆశలు తన భుజాలపై పడతాయి. భర్త అయిన తర్వాత కుటుంబ భవిష్యత్తు తన బాధ్యత అవుతుంది. కొన్నిసార్లు అతను అలసిపోతాడు. కొన్నిసార్లు విరిగిపోతాడు. కానీ బయటికి మాత్రం నవ్వుతాడు. ఎందుకంటే తన బాధను చూపించే అవకాశం అతనికి ఉండదు. చాలామంది మగవాళ్ళు రాత్రి నిద్రపోరు. వాళ్ళ డబ్బు గురించి ఆలోచిస్తారు. కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. రేపు ఏమవుతుందని చెప్పేసి భయపడతారు. కానీ ఉదయం లేచిన తర్వాత మళ్ళీ అదే నవ్వుతూ బయటికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ కోసం ఎదురు చూసిన కుటుంబం ఉంటుంది. ఒక మగాడి విలువ అతను సంపాదించే డబ్బుతో కాదు, అతను మోస భయంతో తెలుస్తుంది. అతని కష్టం అందరూ చూడకపోవచ్చు, అతని కళ్ళు ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ అతను చేసిన త్యాగాలు ఒక కుటుంబాన్ని నిలబడతాయి. అందరి మానవ జీవితం ఒకలా ఉందని చెప్పడానికి ఈ వీడియో భయ్య, అంతకంటే ఇంకేం లేదు. ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంట్లో ఉన్న ఒక అబ్బాయి జీవితం ఎలా ఉంటుందన్నది ఒక చిన్న షార్ట్లో మనం చెప్పాలనుకున్నాం ఉంటారు. ఒక్కసారి అయితే మీరు మీ యొక్క తండ్రిని కానీ, అన్నని కానీ, తమ్ముడిని కానీ, స్నేహితుని కానీ ఎవరిని అని చెప్పేసి ఒక్కసారి అవమానించండి భయ్య, అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే ప్రతి మగాడు తన యొక్క కష్టాన్ని, బాధని, సంతోషాన్ని పంచుకున్నది తన కుటుంబం కోసం తప్ప దేనికోసం అయితే కాదు. అది మాత్రం గ్యారంటీ. అబ్బాయిలకి కొంచెం కోరికలు ఉన్నా కూడా వాళ్ళు చంపుకొని చాలామంది ఇన్సైడ్ చాలా ఉన్నాయి. ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. వాడు కారు కొనాలనుకున్నా, బైక్ కొనాలనుకున్నా కూడా ఫస్ట్ ఆలోచిస్తూ ఉంటాం. కొనాలా వద్దని చెప్పేసి 100 సార్లు ఇస్తాడు. బట్ తన తల్లిదండ్రుల కోసానికి, తన భార్య కోసం, పిల్లల కోసం అయితే ఒక్క నిమిషం కూడా ఆలోచించాడు. ఇది మాత్రం పక్క గ్యారంటీ. ఎవరిని అడగండి. ఒక మనిషి మగాడైతే ఖచ్చితంగా ఇదే పని చేస్తాడు. ఈ మిగతా గురించి నాకు సంబంధం లేదు, కానీ నిజమైన మగాడు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేస్తామన్నమాట. ఫైనల్గా చెప్పొచ్చు అంటే మెన్స్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ అని చెప్పడానికి మాత్రం ఈ వీడియో అనేది. మీరు ఎంతమంది అబ్బాయిలు ఇలాంటి ఫీచర్స్ ఉంది కింద కామెంట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.